అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులతో కూడిన పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ప్రియులారా, ఈరోజు చూస్తే కన్నా చాలా మందిలో భయభక్తులు లేకుండా ఉంటున్నాయి. ప్రియులారా, అది దేవుని చిత్తం కాదు. సో ఒకరోజు మీ ఆట పాటలను, మీ విరోధములను, మీ వ్యతిరేకతలను దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఓహో నేను ఎంత తప్పిదం చేశాను, ఎంత పాపం చేశానని. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం ఏముండదు. ముందుగానే జాగ్రత్త పడాలి. మన దేవునికి అవమానం కలిగించే విధంగా, మన దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మన ప్రవర్తన, మన పండుగ ఉండడం దేవుని చిత్తం కాదు. సో లోకములో ఉన్న అన్యులు కూడా చెప్తారు, ఈయన ఇటువంటి వ్యక్తి, మళ్ళీ క్రిస్మస్ పండుగ. ఈరోజు చూస్తే కానీ అనేక మంది జీవితాలను బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి వర్తమానం వింటున్నటువంటి నిన్ను బట్టి ప్రభువు నామం ఎప్పుడు ఎక్కడ ఈ భూమి మీద దూషించబడడం దేవుని చిత్తము కానే కాదు.